దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన వాక్కు మీకు బలమిచ్చును గాక. చూడండి, మన సమస్యలు మన పరిస్థితులు ఎదుగున్న దేవుడు ఆయన వాగ్దానం చేత మనల్ని మాట్లాడి తృప్తిపరుస్తాడు. ఇశ్రాయేలులను వాగ్దానం చేసి తృప్తిపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు ఈరోజు ఆయన వాగ్దానం చేత నిన్ను తృప్తిపరచును గాక. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయం 21వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకోము, భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితిని. చూడండి, వాగ్దానం జరుగుతున్నప్పుడు భయపడకుము అధైర్యపడకుము, భయపడే అవసరం లేదు. ఎందుకంటే దేశమును అప్పగించే దేవుడు మనకున్నాడు, స్వాస్థ్యములు ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఈ చిన్న చిన్న శ్రమలు ఇబ్బందుల నుంచి ఆయన మనం విడిపిస్తాడు. అధైర్యపడక భయపడక ధైర్యంగా ఉన్నట్లయితే ఈ వాగ్దానము దేవుని పట్ల నెరవేర్చి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.